బట్టి మనం రిటైర్మెంట్ చేసేస్తారు, మనం వెళ్ళిపోతాం, అవునా కదా? కానీ 62 ఇయర్స్ తర్వాత మనకు పిల్లలు పిల్లలు పెడతారు, మనల్ని చూసుకుంటారు అనేది ఎవరైనా గ్యారంటీ 100% చెప్పగలుగుతారండి? పక్కా పెడతారనేది పిల్లలు చూస్తారా? మనం ఎంత మన తల్లిదండ్రులను చూస్తున్నామో వాళ్ళు అంతే మనల్ని చూస్తారండి. ఇవాళ రేపు కంప్యూటరీకం అయిపోయింది, మొత్తం డిజిటల్ ఇండియా అయిపోయింది. ఓకే, చిన్న పోరోడు 3rd క్లాస్ 4th క్లాస్ పోరోని గెలిస్తే వాడే చెప్తాడు ముందు నుంచి. సో మనకు పెడతారనే గ్యారంటీ అయితే లేదు. మనం తిరిగి చూసినామనుకో, పిల్లల్ని చదివించుకున్నాము, అంతా అయిపోయింది, లాస్ట్ ఏమీ ఉండవు మన చేతిలో. సపోజ్ ఇక్కడ కొంతమందికి అంటే పెన్షన్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఆ టైంలో మనం చేయలేం కాబట్టి సంపాదించి తినాలంటే కొల్ల కాదు కదా. కాబట్టి ఏంటంటే మన దగ్గర ఇది ఒకటే కాదు, పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, కరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉన్నాయి, సెపరేట్ ప్లాన్స్ ఉన్నాయి. కానీ ఈ బెస్ట్ ఏంటంటే కరెంట్ ప్లాన్ కంపల్సరీ అవసరం అండి మనిషికి. సింపుల్ చెప్తాను, ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు, 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు. 30 ఇయర్స్ ప్లస్ మేము ఒక 40 ఇయర్స్ ఇస్తామండి. 30 ప్లస్ 40 అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల దాకా వర్తిస్తుంది పాలసీ. ఇవాళ నుంచి 70 సంవత్సరాలు ఏజ్ వచ్చేదాకా వర్తిస్తుంది. ₹1,00,00,000 ప్లాను సంవత్సరానికి వచ్చేసి 24,000 కడుతుంది. ఎంతండి? సంవత్సరానికి 24,000. 24,000 ఇద్దరు ముగ్గురు చుట్టాలు వచ్చారనుకో